నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో పాలిటిక్స్ పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అధికార వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకు సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుండి ఇంతియాజ్ను వైసీపీ తరపున బరిలో దించుతారని టాక్ నడుస్తోంది. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు నుండి ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ గెలుపొందారు. 2014లో కర్నూలులో వైసీపీ తరపున గెలిచిన ఎస్వి మోహన్ రెడ్డి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. మళ్లీ 2019 ఎన్నికల తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కూడా కర్నూలు సీటును ఆశించారు. మరోవైపు 2019లో కర్నూలు నుండి వైసీపీ తరపున హఫీజ్ ఖాన్ పోటీ చేసి గెలుపొందారు. ఆయన కూడా ఈ సీట్ను ఆశిస్తున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ వీరిద్దరినీ కాదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ను ఎంపిక చేశారంటున్నారు. ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్గా కీలక పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఈ మేరకు ఇందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం, ప్రభుత్వం వెంటనే ఆమోదించడం జరిగిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఇంతియాజ్ గతంలో కృష్ణా జిల్లాతో పాటు పలు జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. ఇంతియాజ్ స్వస్థలం కర్నూలు జిల్లాలోని కోడుమూరు. కర్నూలు అసెంబ్లీ స్థానంతో పాటు పార్లమెంటు స్థానం పరిధిలో భారీగా ఉన్న ముస్లింల ఓటర్లను ఆకట్టుకోవడానికి వైసీపీ ఇంతియాజ్కు సీటు ఇస్తుందని తెలుస్తోంది.